హార్దిక్ పాండ్యా వల్లే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. వాంకడే స్టేడియంలో హోమ్ గ్రౌండ్ లో ముంబై ఓడిపోవడానికి అస్సలైన కారణం హార్దిక్ పాండ్యానే అని ఏకిపారేశాడు కామెంటేటర్ టీమిండియా మాజీ లెజెండ్ ప్లేయర్ సునీల్ గవాస్కర్. గవాస్కర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, కెవిన్ పీటర్సన్ కూడా ముంబై ఓటమి బాధ్యత హార్దిక్ పాండ్యాదే అన్నాడు. మరి వీళ్ళు ఎందుకలా అన్నారు, ఏం చెప్పారో తెలుసుకునే ముందు ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చెన్నై టీం రుతురాజ్ గైక్వాడ్, శివం దూబేల సూపర్ బ్యాటింగ్ వల్ల, అలాగే చివరి ఓవర్ లో హ్యాట్రిక్ సిక్స్లతో విధ్వంసం చేసిన ధోని వల్ల 206 పరుగులు చేసింది. ఇక ఈ చేజింగ్ లో రోహిత్ ఒక్కడే చెన్నై టీం ని బలంగా ఎదుర్కొన్నాడు. మిగతా బ్యాటర్స్ చెన్నై బాలర్ల ముందు తల వంచేశారు. రోహిత్ ఒంటరి పోరాటంతో సెంచరీ సాధించిన ఫలితం లేకుండా పోయింది. ఎంఐ 20 పరుగులతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అయిపోగానే సునీల్ గవాస్కర్ హార్దిక్ పాండ్యా ఇజ్జత్ మొత్తం తీసేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, మొదటి బంతికి 6 ఓకే, కానీ రెండవ బంతి చెత్త బంతి, దానికి 6 వచ్చింది. ఇక మూడవ బంతి అయితే అంతకన్నా దారుణమైన బంతి, దానికి 6 లభించింది. హార్దిక్ పాండ్యా చెత్త బౌలింగ్, చెత్త కెప్టెన్సీ వల్లే 185 పరుగులకు కట్టడి చేయాల్సిన సిఎస్కే ను 206 పరుగుల వరకు వెళ్లేలా చేశారు అని గట్టిగా ఇచ్చి పడేశాడు గవాస్కర్. ఇక కెవిన్ పీటర్సన్ కూడా హార్దిక్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. హార్దిక్ కెప్టెన్సీ అస్సలు బాలేదు, హార్దిక్ దగ్గర ప్లాన్ ఏ ఉంది, అది ఎప్పటిది? మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు 5 గంటల ముందు టీం మీటింగ్ లో జరుగుతుంది కదా, ఆ ప్లాన్ ఏ మాత్రమే ఉంది. కానీ మ్యాచ్ లో ముంబై బౌలర్స్ ని చితక బాదుతుంటే హార్దిక్ దగ్గర అసలు ప్లాన్ బీనే లేదు. పేస్ బౌలర్స్ ని ఉతికి ఆరేస్తున్నారు. అలాంటి టైంలో స్పిన్నర్స్ కైనా బౌలింగ్ ఇవ్వచ్చు కదా, అది చేయలేదు అని అన్నాడు పీటర్సన్. ఇక చెన్నై బ్యాటర్స్ ఒకరి తర్వాత ఒకరు ఎంఐ బౌలర్లని చితక బాదుతుంటే వాళ్ళని అడ్డుకోవడానికి కెప్టెన్ గా హార్దిక్ చేసిందైతే ఏమీ లేదు. అరే, సిచ్యువేషన్స్ బట్టి ప్రణాళికలు మార్చాలి, డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేయాలి, అలాంటివి ఏమీ కనిపించలేదు. ఇక తన పర్సనల్ పర్ఫార్మెన్స్ కూడా అతి దారుణంగా ఉంది. ఈ మ్యాచ్ లో 3 ఓవర్స్ లో 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఫినిషర్ అంటుంటాం కానీ సత్తా చాటాల్సిన టైంలో 6 బంతుల్లో జస్ట్ 2 పరుగులే చేశాడు. పర్ఫెక్ట్ ఫినిషర్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధోని 4 బంతుల్లో 3 సిక్స్లతో 20 రన్స్ చేశాడు. మనమంతా ఆల్రౌండర్ అంటూ హడావిడి చేస్తుంటాం, కానీ హార్దిక్ అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో విఫలం అవుతూనే ఉన్నాడు. తనకన్నా శివం దూబే ఎంతో బెటర్, చాలా కన్సిస్టెన్సీతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక ఎంఐ ఓటమితో మళ్ళీ హార్దిక్ పాండ్యాపై విమర్శలు పోటెత్తాయి. ఈసారి ఏకంగా సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్ ప్లేయర్ కూడా చెత్త కెప్టెన్సీ అనేశాడు. ఇప్పటికైనా తేరుకొని తీసేయండి హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుండి, చేసేయండి మళ్ళీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మని కెప్టెన్ గా. ఏమంటారు ఫ్రెండ్స్? రోహిత్ హార్దిక్ లలో ఎవరికి మీ సపోర్ట్ కామెంట్ చేయండి. నేనైతే రోహిత్ కే ఫుల్ సపోర్ట్. నాలా మీరు కూడా రోహిత్ కే అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. రోహిత్ శర్మ ఫ్యాన్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.